functions having next concept, functions having points of discontinuity. ఈ కాన్సెప్ట్లో మోడల్ ఎలా ఉంటుందంటే f of x ఈక్వల్ టు 0, మైనస్ పై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై. ఇలా ఫంక్షన్ వచ్చినప్పుడు మనం ఏ నాట్ కనుక్కోవాలంటే మన ఫార్ములా ఏంటి, 1/π ఇంటిగ్రల్ మైనస్ పై నుంచి పైకి తీసుకుంటాం, మైనస్ పై టు పై f of x dx. దిస్ ఈజ్ ఈక్వల్ 1/π. సపరేట్ చేసుకోవాలి, లిమిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మైనస్ పై టు 0 f of x dx ప్లస్ తర్వాత చైన్ రూల్, ఇది మైనస్ 5 to 0, 0 to π, 0 to π f of x dx. ఈ మైనస్ 5 to 0 అంటే ఫంక్షన్ 0 మనకు, అంటే 1/π మైనస్ పై టు 0, ఇక్కడ 0 ప్లస్ 0 to π, 0 to π దగ్గర ఫంక్షన్ వచ్చేసరికి ఎక్స్ ఉంది, ఎక్స్ డిఎక్స్ అంటే మనకు ఒక్కటే ఫంక్షన్ వస్తుంది. ఇంకా మీకు ఇక్కడ నుంచి ప్రాసెస్ తెలుసు, ఇంటిగ్రేషన్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ రాసుకుంటాం. ఇది మనం చేసే విధానం. ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాను దీంట్లో, ఈ మోడల్లో. ఫైండ్ ద Fourier series to represent the function f of x given by f of x equal to x 0 less than or equal to x less than or equal to 5 pi 2π minus x pi less than x less than or equal to 2π. deduce that, దీని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే deduce that 1/1 square plus 1/3 square plus and so on equal to pi square by 8. ఇది మనం చేయాల్సిన ప్రాబ్లం. దీనికి ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఫోరియర్ సిరీస్లో ఏం తీసుకుంటున్నాం, గివెన్ రాసుకుందాం. గివెన్, ఇంకా గివెన్ వద్దు దీంట్లో. రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఈజ్ ఏంటి ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx. ఇది ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం రెండు ఫంక్షన్లు ఉన్నాయి, ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం చివరిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం చెయ్యం, 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంతకుముందు సింగిల్ ఫంక్షనే, సబ్స్టిట్యూట్ డైరెక్ట్గా చేసాం, ఇప్పుడు చెయ్యం. సో a0 తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఫార్ములా ఏంటి మనకి, a0 ఈక్వల్ టు 1/π. ఫార్ములా లిమిట్స్ ఎక్కడ ఉంది, 0 to 2π, 0 to 2π అది తీసుకోవాలి. ఫస్ట్ లిమిట్ లాస్ట్ లిమిట్ తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అప్లై చేస్తున్నాను నేను. ఎలా అప్లై చేస్తున్నాం, 0 నుంచి ఎక్కడికి పై ఒక ఫంక్షను ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అప్పుడే ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయకూడదు. మళ్ళీ దానికి చైన్ రూల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పై టు 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే 1/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 0 to π దగ్గర మనకున్న ఫంక్షన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ పై టు 2π దగ్గర మనకున్న ఫంక్షను 2π మైనస్ ఎక్స్, 2π మైనస్ ఎక్స్ డిఎక్స్. 1/π పక్కన పెడదాం, ఇంటిగ్రల్ ఎక్స్ అంటే x²/2 లిమిట్స్ 0 to π. నేను 1/π లోపల మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ కూడా. ఇక్కడ 2π ఇంటూ ఎక్స్ మైనస్ x²/2 లిమిట్స్, ఇది పై టు 2π లిమిట్స్. చూడండి, ఫస్ట్ లిమిట్ 0 to π, రెండో లిమిట్ పై టు 2π. పొరపాటున దీనికి కూడా 0 to π రాసే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ 1/π, 2 కూడా బయట రాసుకుంటున్నా నేను, x² దగ్గర పై రాసుకుంటున్నా, π² మైనస్ 0 ప్లస్ 1/π పక్కన పెడుతున్నా. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నా. అప్పర్ లిమిట్ ఎంత, 2π ఇంటూ 2π మైనస్ ఎక్స్ ప్లేస్లో 2π² 2. ఇంతవరకు అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా, 2π ఇంటూ π
మైనస్ పై స్క్వేర్ బై 2 బ్రాకెట్, అంటే ఇక్కడ పై క్యాన్సిల్ అయితే π/2 వస్తుంది, ప్లస్ 1/π, ఈ 2π ఇంటూ 2π అంటే 4π² మైనస్ 4π² 2, ఇక్కడ మైనస్ లోపల అప్లై చేస్తున్న 2π ఇంటూ π అంటే 2π² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π²/2. మొత్తానికి ఎల్సిఎం తీసుకుందాం, π/2 1/π, ఎల్సిఎం మొత్తానికి 2 ఇంటూ 4 అంటే 8π² మైనస్ 4π², ఇక్కడ మైనస్ 4π² ప్లస్ π², ఈ 8π² 4π² మొత్తం క్యాన్సిల్ అయిపోతే π/2 ప్లస్ 1/π ఇంటూ π²/2 మిగులుతుంది. ఇక్కడ కూడా π/2 క్యాన్సిల్, π/2 ప్లస్ π/2 ప్లస్ π/2 అంటే ఆన్సర్ వచ్చేసరికి π, అంటే మనకు ఏ నాట్ వాల్యూ వచ్చేసరికి π వచ్చింది. నెక్స్ట్ ఏ అని తీసుకుంటున్నాను, 1/π ఇంటిగ్రల్ లిమిట్స్ ఇక్కడ కూడా స్టార్టింగ్ నుంచి తీసుకుంటాం, జాగ్రత్త చూడండి. 0 to 2π f(x) ఇంటూ కాస్ nx dx, ఫార్ములాస్ అవే ఉంటాయి. 1/π లిమిట్స్ నేను 0 to π పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను, f(x) కాస్ nx dx ప్లస్ π to 2π f(x) కాస్ nx dx. ఇప్పుడు f(x) దగ్గర ఫంక్షన్ అప్లై చేయండి మీరు. ఏంటి f(x) 0 to π దగ్గర ఇందాకే రాసుకున్నాం, ఇప్పుడు కూడా సేమ్ 0 to π x ఇంటూ కాస్ nx dx ప్లస్ π to 2π f(x) దగ్గర x ఇంటూ కాస్ nx, కాదు ఇక్కడ కాస్ కాదు, ఎక్స్ కాదు, 2π మైనస్ ఎక్స్ ఫంక్షన్ చూడండి, 2π మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ nx dx. రెండు ఫంక్షన్స్ వచ్చినాయి మనకు, అంటే మన దగ్గర చాలా పెద్ద కండిషన్స్ అప్లై చేయాలి, రెండు కండిషన్స్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, ఈ రెండు కండిషన్స్ని విడివిడిగా చేస్తున్నాను నేను. ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాను. నౌ ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ కాస్ nx dx రాస్తున్నా. ఫస్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇది f(x), ఇది g(x), ఇక్కడ కింద రాసుకుంటున్నాను x ఇంటూ 0 to π కాస్ nx dx మైనస్ ఇంటిగ్రల్ 0 to π బ్రాకెట్ d/dx ఇంటిగ్రల్ కాస్ nx dx బ్రాకెట్ క్లోజ్ dx. x ఇంటూ కాస్ nx అంటే సైన్ nx/n, లిమిట్స్ 0 to π మైనస్ ఇది d/dx అంటే 1, 0 to π కాస్ nxకి సైన్ nx/n dx. లిమిట్ అప్లై చేస్తున్నాను, ఎక్స్ ప్లేస్లో పై సైన్ n/, రెండోది లిమిట్ 0 మైనస్ 1/n బయట రాసిన సైన్ nxకి కాస్ nx/n. ఈ వాల్యూ టోటల్ 0, మైనస్ మైనస్ ప్లస్ 1/n², లిమిట్ అప్లై చేస్తున్నాను, కాస్ n/, మైనస్ రెండో లిమిట్ కాస్ 0, అంటే మనకు వచ్చే వాల్యూ 1/n², కాస్ n/, అంటే మైనస్ 1/n మైనస్ 1, ఇది మనకు వచ్చిన వాల్యూ. అలాగే రెండో వాల్యూ తీసుకుంటున్నాను, π to 2π 2π మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ nx dx, ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. 2π మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ π to 2π కాస్ nx dx మైనస్ π to 2π బ్రాకెట్ d/dx ఆఫ్ 2π మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ nx dx బ్రాకెట్ క్లోజ్ dx. 2π మైనస్ ఎక్స్ పక్కన పెడదాం, కాస్ nxకి సైన్ nx/n, లిమిట్స్ π to 2π మైనస్ d/dx ఆఫ్ 2π 0, ఎక్స్కి మైనస్ 1, π to 2π మైనస్ మిగులుతుంది, కాస్ nx అంటే సైన్ nx/n dx. ఇక్కడ లిమిట్ చూడండి, ఎక్స్ ప్లేస్లో 2π అప్లై చేస్తున్నా, 2π మైనస్ 2π 0, సైన్ 2n/, 0, తర్వాత లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా, 2π మైనస్ π సైన్ n/, 0, అంటే టోటల్ ఈ బాక్స్ మొత్తం 0 అయిపోతుంది మనకు. అంటే మిగిలే వాల్యూ నేను రాసుకుంటున్నాను, దిస్ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ ఇంకా మిగిలిన వాల్యూ ఎంత ఉందంటే 1/n π to 2π సైన్ nx dxే మిగులుతుంది. 1/n పక్కన పెడితే సైన్ nxకి కాస్ nx/n మైనస్ π to 2π లిమిట్స్ మైనస్ 1/n² కాస్
2n పై మైనస్ పై అప్లై చేస్తున్నా కాస్ ఎక్స్ ప్లేస్లో పై రాస్తే ఎన్ పై వచ్చింది. కాస్ 2n పై అంటే 1, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ -1/n², 1 మైనస్ 1 పవర్ n. ఇది మనకు వచ్చిన రెండో వాల్యూ. టోటల్గా ఈక్వేషన్ 2 ఇంప్లైస్ తీసుకుంటున్నా నేను. ఈక్వేషన్ 2లో మన దగ్గర ఏముంది, లెఫ్ట్ సైడు an, రైట్ సైడ్ వచ్చేసరికి ఏం మిగులుతుంది మన దగ్గర, ఫస్ట్ వాల్యూ 1/π. ఫస్ట్ వాల్యూ మనం కనుక్కున్నప్పుడు మనకు వచ్చిన వాల్యూ 1/n² -1 పవర్ n -1. ఇది ఫస్ట్ వాల్యూ మనకు వచ్చింది. 1/π కామన్, టోటల్ కామన్. తర్వాత ప్లస్ రెండో వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే -1/n², 1 -1 పవర్ n. ఇది టోటల్గా మనకు వచ్చిన వాల్యూ. ఇది లోపల మల్టిప్లై చేద్దాం. ఈ లోపల మల్టిప్లై చేసినప్పుడు 1/π, ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం, n² అవుతుంది. టోటల్గా n². ఈ మైనస్ను కూడా ఇక్కడ -1 పవర్ n -1, మైనస్ మల్టిప్లై చేస్తే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -1 పవర్ n. ఈ 1లు 2 ఉన్నాయి, 1/πn². జాగ్రత్త చూడండి, మనకు వచ్చిన వాల్యూ 2 ఇంటూ -1 -2 అవుతుంది, -1 పవర్ -1 పవర్ అంటే 2 ఇంటూ -1 పవర్ n -2 వచ్చింది. మొత్తం మీద 2 కామన్ తీస్తే 2/πn² బయట రాస్తే -1 పవర్ n -1 మిగులుతుంది. ఇది an వాల్యూ. ఇప్పుడు నేను n=1 తీసుకుంటున్నా, ఆడ్ నెంబర్ తీసుకుంటున్నా. n ఆడ్ అయితే n -1 పవర్ 1 అంటే n ఈవెన్ అయితేనేమో ఇది -1 కాస్త +1 అవుతుంది, సో 0 అవుతుంది. అంటే దీన్ని కంప్లీట్ రాసుకుంటున్నా 0 ఎప్పుడు, ఇఫ్ n ఈజ్ ఈవెన్. ఒకవేళ n=1 తీసుకుంటే -1 అంటే -2 అవుతుంది. అంటే -2 × 2 4/πn². ఇది ఎప్పుడు, ఇఫ్ n ఈజ్ ఆడ్. ఇది an వాల్యూ. నెక్స్ట్ bn తీసుకుంటున్నాను, 1/π 0 to 2π f(x) sin nx dx రాసుకుంటున్నా. అంటే పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అప్లై చేస్తే 0 to π f(x) sin nx dx ప్లస్ π to 2π f(x) sin nx dx 1/π ఇంటిగ్రల్ 0 to π f(x) అంటే మనకు sin nx దగ్గర మనకున్న వాల్యూ x వాల్యూ, x ఇంటూ sin nx dx ప్లస్ ఇంటిగ్రల్ π to 2π. ఇక్కడ ఒకసారి 2π - x sin nx dx అవుతుంది. ఇది ఈక్వేషన్ 3గా తీసుకుందాం, bn. ఇక్కడ కూడా సపరేట్ తీసుకుందాం. నౌ ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin nx dx, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను నేను ఫార్ములాని. ఎలా వస్తుందో చూడండి, x ఇంటూ 0 to π sin nx dx మైనస్ 0 to π బ్రాకెట్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ sin nx dx బ్రాకెట్ క్లోజ్ dx. x ఇంటూ సైన్కి మైనస్ వచ్చింది, cos nx/n 0 to π మైనస్ ఇది వాల్యూ 1 0 to π sin nxకి మైనస్ cos nx dx. ఇక్కడ వాల్యూ అప్లై చేస్తున్నాను, లిమిట్ అప్లై చేస్తున్నా, ఎక్స్ ప్లేస్లో పై రాస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ పక్కనే ఉంచుతున్నా, ఎక్స్ కాస్ nπ మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 అంటే బ్రాకెట్ బై n, టోటల్గా మైనస్ మైనస్ ప్లస్. ఇక్కడ చూడండి కాస్ nx/n వచ్చింది, ఇక్కడ 1/n బయట రాసుకుంటున్నాను. కాస్ nxకి ఇంటిగ్రేషను sin nx/n. లిమిట్ వచ్చేసరికి 0 to π అంటే దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ π cos nπ/n ఫస్ట్ వాల్యూ, 1/n² sin nπ మైనస్ sin 0. ఈ టోటల్ బ్రాకెట్ 0, మనకి మిగిలే వాల్యూ π cos nπ/n ప్లస్ 0 అంటే మైనస్ π cos nπ/n అనేది మిగులుతుంది. అలాగే రెండో వాల్యూ తీసుకుంటున్నాను, ఇంటిగ్రల్ π to 2π 2π మైనస్ x ఇంటూ సైన్ nx dx తీసుకుంటున్నా. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. π to 2π
sin nx dx ఇంటిగ్రల్ పై టు 2 పై బ్రాకెట్ d బై dx ఆఫ్ 2 పై మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ sin nx dx బ్రాకెట్ క్లోజ్ dx. ఇక్కడ ఇంటిగ్రేషన్లో మనకి ఏమొస్తుంది చూడండి, 2 పై మైనస్ ఎక్స్ sin nx అంటే మైనస్ వచ్చింది కాస్ nx బై n లిమిట్స్ పై టు 2 పై. ఇక్కడ వాల్యూ మైనస్ వచ్చింది, దీనికి మైనస్ వచ్చింది, పై టు 2 పై అంటే -1 మైనస్ కాస్ nx బై n వస్తుంది బ్రాకెట్. ఈ మైనస్ 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 మొత్తం 3 మైనస్లు ఉన్నాయి. అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా చూడండి, మైనస్ బయట ఉంచుతున్నాను, 2 పై మైనస్ పై కాస్ 2n పై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను, 2 పై మైనస్ పై కాస్ n పై ఇంతవరకు బ్రాకెట్ బై టోటల్గా n. ఇక్కడ వచ్చేసరికి 3 మైనస్లు కాస్త మైనస్ అవుతుంది. కాస్ nxకి సైన్ nx బై n లిమిట్స్ పై టు 2 పై. ఈ టోటల్ పార్ట్ మొత్తం 0 లిమిట్ అప్లై చేస్తే మనకి ఒకటే మిగులుతుంది. ఇది 2 పై మైనస్ 2 పై. ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్ 0 మైనస్ ఫస్ట్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, లేదా లోపల అంతే ఉంచుదాం, ప్లస్ ప్లస్ రాయొద్దు, మైనస్ బయటే ఉంచుతున్నా, పై ఇంటూ కాస్ n పై బై n ఇంతవరకు. ఈ వాల్యూ 0 అంటే మనకు మిగిలే వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ పైగా ప్లస్ కాబట్టి కాస్ n పై బై n. ఇప్పుడు 3 ఇంప్లైస్ ఈక్వేషన్ 3లో bn ఈక్వల్ టు, bnలో మన దగ్గర 1 బై పై టోటల్ బ్రాకెట్ ఉంది, ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ అని మనకు వచ్చిన వాల్యూ మైనస్ కాస్ n పై బై n. రెండో వాల్యూ మనకు వచ్చిన వాల్యూ పై కాస్ n పై బై n. టోటల్ 0 అయిపోయింది. సో bn 0. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ నాట్ అంటే మనకు ఎంత వచ్చింది వాల్యూ, పైన ఏ నాట్ వాల్యూ వచ్చేసరికి మనకు వచ్చిన వాల్యూ పై వచ్చింది, 1/2 ఇంటూ పై ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఏఎన్ అంటే మనకు వచ్చిన వాల్యూ మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నాను నేను, 2 వాల్యూస్ ఉన్నాయి, n అనేది ఆడ్ దగ్గర మనకు వస్తుంది. సో సిగ్మా n ఈక్వల్ టు 1, 3, 5 అండ్ సో ఆన్. ఏఎన్ దగ్గర నేను రాస్తున్నాను 2/πn² మైనస్ 1 పవర్ n మైనస్ 1. ఇది ఏఎన్ వాల్యూ ఇంటూ కాస్ nx. బిఎన్ టోటల్ 0, మొత్తానికి 0. ఇంకా మనం ఇంకేం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే పుట్ ఎక్స్పాండ్ చేద్దాం ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు π/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1, 3, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 2/πని బయట రాసుకుందాం మనం, దాంట్లో n లేదు కాబట్టి, మైనస్ 1 పవర్ n మైనస్ 1 బ్రాకెట్ కాస్ nx బై n². ఇది వాల్యూ. ఎక్స్పాండ్ చేస్తే ఏం జరుగుతుంది, 2/π n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా, 1 తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ మైనస్, అంటే మైనస్ 1 పవర్ n మైనస్ 1 అంటే మైనస్ మైనస్ -1 -1 -2 అవుతుంది. ఎక్స్పాండ్ చేస్తే మైనస్ని కూడా బయట రాసుకున్నాం ఒకవేళ. సరే ముందు మైనస్ అప్లై చేద్దాం, బ్రాకెట్ మైనస్ కాస్ n ఈక్వల్ టు 1 కాబట్టి కాస్ x బై 1², n ఈక్వల్ టు 3 తీసుకున్నా కూడా మైనస్ కాస్ 3x బై 3² మైనస్ కాస్ 5x బై 5² మైనస్ అండ్ సో ఆన్. టోటల్గా మైనస్ కామన్ తీయండి, మైనస్ 2/π. ఇక్కడ కాస్ x బై 1² కాస్ 3x బై 3² కాస్ 5x బై 5² ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకు వచ్చిన కండిషన్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ డెడ్యూస్ ద కండిషన్ అన్నాడు. ఇంతవరకు ఫోరియర్ సిరీస్ కనుక్కున్నాం మనం. ఇప్పుడు పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అబౌవ్ ద ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ 0 π/2. ఇక్కడ చూడండి మైనస్ 2/π కాదు మనకు వచ్చింది, మైనస్ 4/π. మైనస్ అప్లై చేసినప్పుడు మైనస్ 4/π, 4/π జాగ్రత్త చూడండి, 4/π వస్తుంది, π/2 మైనస్ 4/π. ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే మనకేం జరుగుతుంది, కాస్ 0 బై 1² కాస్ 0 బై 3² కాస్ 0 బై 5²
ప్లస్ అండ్ సో ఆన్. మరి ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఏంటి, అది క్వశ్చన్ మార్క్. ఎఫ్ ఆఫ్ జీరో అంటే గివెన్ ఫంక్షన్కి రండి. ఇది గివెన్ ఫంక్షన్. మనకి జీరో లిమిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 to π. ఈ లిమిట్స్లో ఈ ఇంటర్వెల్ ఎక్కడా కూడా జీరో లేదు, అంటే π నుంచి 2π, అంటే 180 నుంచి 360 వరకు మనకి ఈ ఫంక్షన్ మనకి వ్యాలిడ్. ఈ 0 to π దగ్గర మాత్రమే మనం తీసుకోవాలి. సో ఎక్స్ ప్లేస్లో π/2 తీసుకుంటే ఇది కూడా ఏమవుతుందంటే π/2, లేదా ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే ఇది 0. సో 0 అనేది దగ్గర వ్యాలిడ్ కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటాం. అంటే రైట్ సైడ్ మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0, π/2 మైనస్ 4/π, కాస్ 0 అంటే 1, 1/3 స్క్వేర్, 1/5 స్క్వేర్ అండ్ సో ఆన్. ఈ మైనస్ని ఇటు తీసుకొద్దాం, 4/π ప్లస్ అయిపోతుంది, 4/π ఇంటూ 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్, 1/5 స్క్వేర్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు π/2. 4/π అటు తీసుకొస్తే 1/1 స్క్వేర్, 1/3 స్క్వేర్, 1/5 స్క్వేర్ అండ్ సో ఆన్, π²/8. ఇది వాడు అడిగిన ఆన్సర్.